గత 11 సంవత్సరాలుగా కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయినపల్లి చిన్నతోకటలోని ఎంతో ప్రత్యేకమైన కలిగిన పొలిమేర శ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని శ్రీ కట్టమైసమ్మ తల్లి ఆశీస్సులు మహిళలు ప్రజలందరిపై ఉండాలని ప్రతిరోజు నిష్ఠ నియమాలతో ప్రత్యేక పూజలు చేస్తూ ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమాన్ని దాతల సహకారంతో నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు జాజుల క్రాంతి తెలియజేశారు. వందలాది మంది అన్నదానం చేయడం అంటే మామూలు విషయం కాదని, అంతమందికి అన్నదానం ఎలా నిర్వహిస్తున్నారని, దాతల సహకారం ఉందా లేదా, అసలు ఇన్ని సంవత్సరాల నుండి అన్నదానం ఎందుకు చేస్తున్నారని మా YM6 న్యూస్ ఛానల్ తరపున కట్టమైసమ్మ దేవాలయ ప్రతినిధి జాజుల క్రాంతితో ఫేస్ టు ఫేస్. నమస్తే. కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయినపల్లిలోని చిన్నతోకట కట్టమైసమ్మ ఆలయంలో ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము. సో ఇక్కడ ప్రతి అమావాస్యకు జాజుల క్రాంతి, జాజుల సాయి ఇద్దరి అన్నదమ్ముల ఆధ్వర్యంలో ప్రతి అమావాస్యకు గ్రాండ్గా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సో ఇక్కడికి ఎంతోమంది దాతలు, ఎంతోమంది రాజకీయ నాయకులు కులాలకు మతాలకు అతీతంగా ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో కూడా ఈ రాజకీయ నాయకులు, ఉద్యమకారులు అందరూ ఎంతోమంది ఇక్కడికి వచ్చి భాగస్వాములు అవుతూ ఉంటారు. సో మరిన్ని విషయాలు అడిగి జాజుల క్రాంతితో ఉన్నాము, మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న, మీరు ప్రతి అమావాస్యకు ఇక్కడ అన్నదానం చేస్తారు కదా, అసలు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు చేస్తున్నారు? ఎంతమందికి చేస్తారు మీరు ఒక ప్రతి అమావాస్యకు? ముఖ్యంగా ఏంటంటే అన్న, ఇక్కడ మన దగ్గర బ్రిడ్జ్ ఉంది. ఇక్కడ ఈ రోడ్లో యాక్సిడెంట్లు చాలామంది అనిపోయేది ఇంతకుముందు. అయితే మేమేంటంటే ఇంతకుముందు అమ్మవారికి మనం మొక్కి అప్పుడు ఎప్పుడైతే 10 సంవత్సరాల ముందు స్టార్ట్ చేసినాం అన్నదానం, ఒక 25 కిలోల నుంచి మనం స్టార్ట్ చేసినాం, ఒక 100 మందికి అట్లా స్టార్ట్ చేసినాం. అప్పుడు నుంచి స్టార్ట్ చేసుకుంటాం. మనకి ఇంకా ఎప్పుడైతే స్టార్ట్ చేసినాం అప్పటి నుంచి ఇక్కడ ఏం యాక్సిడెంట్లు అవ్వడం అవన్నీ ఏం అవ్వట్లేదు. ఇంకా అదే కంటిన్యూ చేసుకుంటా మనం వెళ్తూనే ఉన్నాం. ఇంకా ఒక్క మంత్ కూడా 1 మంత్ కూడా ఎప్పుడు ఎక్కడ ఆపకుండా వచ్చినాం. ఇప్పుడు 10 ఇయర్స్ అయిపోయింది మనం స్టార్ట్ చేసి, 10 ఇయర్స్ 5th మంత్ ఇది మనం స్టార్ట్ చేసి అన్నదానం. ఇంకా దానికోసమే ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. అది అట్లా మంచిగా ఇక్కడ మొత్తం రోడ్ కూడా మంచిగా ఉంది, అంత జనాలు కూడా మంచిగా ఉన్నారు, జనాలు కూడా వస్తున్నారు మన దగ్గర. అన్నదానం సక్సెస్ఫుల్ చేస్తున్నారు అంతా. ప్రతి అమావాస్యకు మీరు ఎంతమందికి అన్నదానం చేస్తారన్న? ఒక 1200 నుంచి 1500 మెంబర్స్ అయితే కన్ఫామ్గా చేస్తాం మనం. అంతా దాతల సహకారంతో చేస్తాం. దాతల సహకారంతో చేస్తారా లేకుంటే మీ ఓన్గా చేస్తున్నారా ఈ అన్నదాన కార్యక్రమం? ప్రతి ఒక్క దాతల సహకారం చేస్తాం. ఎవ్రీ దాతకు మేము ధన్యవాదాలు చెప్తాం. ఎందుకంటే వాళ్ళ వల్లనే ఈ దినం మనం ఈ స్టేజ్లో ఉన్నాం. అంటే అన్నదానం అనేది మన అన్నదానం బోయినపల్లి కంటోన్మెంట్ మొత్తంలో మన గుర్తింపు అనేది మన కట్టమైసమ్మ టెంపుల్కి ఉంది. అన్నదానం అంటే గుర్తింపు ఉంది. ఇక్కడికి ఎంతమంది మనకు రాజకీయ నాయకులు ఇక్కడికి వస్తుంటారు? మీకు ఏమైనా హామీలు ఇచ్చారన్నా? అంటే చాలామంది రాజకీయ నాయకులు చాలామంది వస్తారన్న మన దగ్గర నుంచి. ఇప్పుడు మన బోర్డు మెంబర్ల నుంచి ఎంపీలు, కార్పొరేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ వస్తారు. ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఒక సీసీ రోడ్డు, మన గుడి ముంగట ఒక సీసీ రోడ్డు అండ్ మనకు ఒక షెడ్ కావాలి. ఆ రెండే మనం రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళకి. ఇప్పుడు చాలామంది మీరు ఈ 2 ప్రధానమైన డిమాండ్లు పెట్టారు కదా, సో వాళ్ళ ఏ విధంగా మీకు హామీ ఇచ్చారు? అదే వాళ్ళైతే అందరు రెడీగా ఉన్నారన్న. వర్క్ స్టార్ట్ కాగానే మేము మీకు సపోర్ట్ చేస్తామన్నట్టుగానే ఉన్నారు వాళ్ళైతే అందరు. ఇప్పుడు దాకా ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అందరూ అదే చెప్పినారు. కట్టమైసమ్మ అమ్మవారికి చాలా ప్రత్యేకత ఉందని ఇక్కడ అందరూ అనుకుంటున్నారు. అసలు ఆ ప్రత్యేకత ఏంటి? అసలు ఒకసారి చెప్పండి మా ప్రేక్షకుల గురించి. అంటే అన్న, ఇది ఏంటంటే మన ఇక్కడ ఊరి పొలిమేర అంటారు అమ్మవారు, మన అమ్మవారు ఊరి పొలిమేర అమ్మవారు అంటారు. ఇక్కడ నుంచే మనకి బస్తీ అనేది స్టార్ట్ అవుతుంది, మనది బోయినపల్లి అనేది స్టార్ట్ అవుతుంది. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇక్కడ వచ్చిన ఎవరు వచ్చి ఎవరు ఏది మొక్కుకున్నా కానీ వాళ్ళకి అవుతుందని చాలా మన దగ్గర ఇప్పటి నుంచే తెలంగాణ, మన కరీంనగర్ నుంచి కానీ, ఖమ్మం నుంచి, ఆంధ్ర, ఇప్పుడు విజయవాడ, వైజాగ్, గుంటూరు నుంచి, అక్కడి నుంచి కూడా మన దగ్గరికి ఇక్కడికి వస్తారు. ఎందుకంటే మేము ఇక్కడ వెళ్తుంటే మాకు ఇక్కడ యాక్సిడెంట్ అయింది, మాకు ఏం కాలేదు, మంచి అమ్మవారి దయ వల్ల మేము బయట పడ్డాం అన్నట్టుగా అక్కడక్కడి నుంచి కూడా మనది ఇక్కడే లోకల్లోనే కాదని అక్కడి నుంచి కూడా మన దగ్గరికి వస్తారు జనాలు. అంతగానో ప్రత్యేకత అమ్మవారు, పవర్ఫుల్ అంతా. సరే, లాస్ట్ చివరిగా మీరు ఇంకా రాజకీయ నాయకులకు మీరు ఏమి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు? వారికి ఏం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు? ప్రతి ఒక్కరికి నేను ఏంటంటే నాకు ఒక షెడ్ ఒకటి అవసరం అన్న. ఎందుకంటే గ్రేవ్ యార్డ్ ఉంది. ఇప్పుడు ఈ దినం మేము వంటలు స్టార్ట్ చేసిన, మార్నింగ్ వంటలు స్టార్ట్ చేయగానే కొంచెం సేపటికి ఒక సాగు వచ్చింది. రాగానే మళ్ళీ మొత్తం అంతా అక్కడ జరిపి ఇక్కడ జరిపి అంతా చేసేవారికి మాకు లేట్ అయిపోయింది. ఈరోజు చాలా లేట్ స్టార్ట్ అయింది మా అన్నదానం. దానివల్ల ఒకటి లేట్ అయిపోయింది. అందుకనే మేము ఒక సీసీ రోడ్ ఒకటి, ఒక షెడ్ ఒకటి ఉండేది అనుకోండి, మాకు వంటలన్నీ అక్కడ అవుతుంటే అక్కడ టెన్షన్ లేకుండా అవుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే ఒక సాగు పోయినా కానీ ఇప్పుడు మేము అక్కడ చేస్తుంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు మాకు. ఇప్పుడు దానికోసమే మాకు షెడ్ ఒకటి, రోడ్ ఒకటి కావాలి మాకు మెయిన్. ఈరోజు ఎవరెవరు వచ్చారన్న చీఫ్ గెస్ట్గా? ఈరోజు శ్రీ గణేష్ అన్న వచ్చిండన్న, బానుక మల్లికార్జున వచ్చిండు, బొల్లు కిషన్ అన్న వచ్చిండు, అరుణ్ యాదవ్ వచ్చిండు, ఇంకా ప్రతాపన్న వచ్చిండు, జయమార్ అన్న వచ్చిండు, ఇంకా బానుక మల్లికార్జున అన్న ఇంతమంది వచ్చిండు. సరే, ఓకే. ఇది చూశారు కదా, ఈ చిన్నతోకట కట్టమైసమ్మకు ఎంత ప్రాముఖ్యత ఉందో. గత 11 సంవత్సరాల నుంచి కూడా వీరు
జాజుల క్రాంతి కుటుంబ సభ్యులు దాతల సహకారంతో సొంతంగా వీళ్ళు కూడా ఒక సందర్భంలో దాతలు వచ్చినా రాకపోయినా కూడా వీళ్ళ సొంతంగా 1200 మంది నుంచి 1500 మందికి ఎవ్రీ అమావాస్యకు అన్నదానం చేస్తూ ఉన్నారు. సో మా YM6 ఛానల్ తరఫున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామన్న. అదేవిధంగా మన కంటోన్మెంట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ యొక్క జాజుల క్రాంతి ఏవైతే రెండు ప్రధానమైన డిమాండ్లు తెలియజేశారో ఈ సీసీ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ షెడ్డు రెండు ప్రధానమైన డిమాండ్లు వీళ్ళు ముఖ్య అతిథుల ముందు ఉంచడం జరిగింది. సో తక్షణమే ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా వచ్చి ఈ రెండు వారి ప్రధానమైన డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి మేము కూడా మా YM6 న్యూస్ ఛానల్ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.